ధన వ్యామోహం ఎప్పుడైతే నీకు ఉంటుందో అది ధనాపేక్ష. నీకు ఎక్కువగా దేవుడు ఒక వ్యసనంగా ఉండాలి. దేవుడు అంటే ఇంకా నీకు నీ జీవితానికి ఆయనే సమస్తముగా ఉండాలి. కానీ ఈరోజు దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించేది ధనాపేక్ష. ధనాపేక్ష కలిగిన వాళ్ళు సమాధానం ఉండదు. మీలో ఎవరైనా ఒకవేళ నాకు సమాధానం లేదు పాస్టర్ గారు, నెమ్మది లేదు, ప్రశాంతత లేదు పాస్టర్ గారు అన్నారనుకోండి, ఆశ్చర్యపోవడానికి ఏం లేదు, ఈ జబ్బు ఉందేమో. చాలా మందికి దేవుడు కొన్ని పరీక్షలు పెడుతుంటాడు. మనం ఒక వ్యాపారం చేయాలన్నా, మనకు ఉద్యోగం చేయాలన్నా దేవుడు ఏం చేస్తాడంటే టెస్ట్ చేస్తాడు. ఇతను నమ్మకంగా ఉంటాడా, నమ్మకంగా ఉండడా అని దేవుడు ఒక బ్లెస్సింగ్ ఇస్తాడు మనకి ప్రారంభం. ఈ బ్లెస్సింగ్ ఇవ్వగానే ఏం చేస్తాడంటే అన్ని విడిచిపెట్టేస్తారు. కొంతమంది ధనం మీద వ్యామోహం పెరుగుతుంది, ఇంకా సంపాదించాలి. దేవుని సన్నిధి మంచివారు ఉంటారు, దేవుని ప్రార్థన కూడా పక్కకు పోతుంది, భక్తి పక్కకు పోతుంది, దేవుని మీద ఉన్నటువంటి అంచెలంచెలు కలిగినటువంటి దైవభక్తి కూడా పక్కకు పోతుంది. దేవునికి సిరికి ఇద్దరికి దాసులుగా ఉండలేము. ఎవరికి ఒక్కరికే దాసులుగా ఉంటాం, కానీ ఇద్దరికి దాసులుగా ఉండడం